మాజీ ముఖ్యమంత్రి 420 డెకాయిట్ జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి వరుస దెబ్బలు తగులుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి జంప్ అవ్వాలనుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, వాళ్ళు ఏ పార్టీలోకి జంప్ అవ్వాలనుకుంటున్నారు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక 420, ఒక దొంగ, ఒక దోపిడీదారుడు, ఒక అరాచకవాది, 43,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడు తిని బెయిల్ మీద బయటకు వచ్చి కోర్టు విచారణకు కూడా హాజరవ్వకుండా దాక్కుంటూ తన బాబాయిని తనే వేసేసుకొని దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసినటువంటి నికృష్టపు చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దీనంతటి తర్వాత కూడా ప్రజలు లాజన్న బిడ్డనో ఏదో ఓడబుడుస్తాడనో, కులం కోసమనో, మతం కోసమనో, డబ్బు కోసమనో, ప్రలోభాల కోసమనో, ఒక్క ఛాన్స్ కోసమనో ప్రజలు మోసపోయి ఈ రాష్ట్రాన్ని అత్యంత అభివృద్ధి పథంలో నడుపుతూ పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అమరావతి నిర్మాణానికి కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు పక్కన పెట్టి మరీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే 151 స్థానాలు వచ్చినటువంటి అహంకారంతో, అధికారం శాశ్వతమనేటువంటి కండకావరంతో, ఒళ్ళు బలుపుతో కొవ్వెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించే గలాల్ని తొక్కివేసి తన మొట్టమొదటి తప్పుడు పనులు మొదలుపెట్టాడు. విధ్వంసంతో, ప్రజావేదిక విధ్వంసంతో పాలన మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన తప్పుల్ని ప్రశ్నించిన వాళ్ళు, అది ప్రెస్ అయినా, మీడియా అయినా, లేదంటే వాళ్ళ పార్టీ నాయకులైనా, ప్రతిపక్షాల నాయకులైనా, ప్రజా సంఘాలైనా ఎవరిని వదలకుండా టీవీ5 ఏబిఎన్ ఛానల్లో ఉన్నటువంటి అధినేతల దగ్గర నుంచి ఎంప్లాయీస్ దాకా, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ధూళిపాల నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే లిస్టు చాలా పెద్దది. ఇక నా దగ్గర నుంచి మహాసేన్ రాజేష్, అనేక మంది జర్నలిస్టులు, ప్రశ్నించేటువంటి గొంతులు, సామాన్య కార్యకర్తలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు, ఈ రకంగా వేలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధకాండ కొనసాగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ రాజరికం పరిపాలన చేయాలనుకున్నటువంటి నికృష్టపు జగన్మోహన్ రెడ్డిని ఇదే ప్రజలు, ఏ ప్రజలైతే 151 స్థానాలిచ్చి అందలమెక్కించారో అదే ప్రజలు చివరికి 11 స్థానాలకు పరిమితం చేస్తూ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 164 స్థానాలు ఇస్తూ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓటు శాతం 49% అయితే ఈరోజు కూటమికి వచ్చినటువంటి శాతం 55.5% దాకా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికి ఇది ఘోర ఓటమే. పైగా జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏ మాట జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినా చివరికి తల్లిని ఆ పార్టీ నుంచి గెంటేశాడు, చెల్లెళ్ళిద్దరికీ అన్యాయం చేశాడు, వాళ్ళ బాబాయిని వేసేసినటువంటి కేసులో చర్యలు తీసుకోలేదు, వేసేసినటువంటి అవినాష్ రెడ్డిని కాపాడుకున్నాడు. సరే, దాని వెనక తన కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ పని చేశాడు. దానికి తోడు సొంత చెల్లి పార్టీ మారి అన్న తప్పుడు పరిపాలనని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి కుట్ర అంటే ఇక ఏమి జరిగినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చేసింది, వాళ్ళ అక్రమ సంపాదనకి, వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలకి, ఈ రెండింటికి తప్ప. అక్రమ సంపాదనకి చంద్రబాబు నాయుడు కారణం అతందే అని చెబితే ఆ సంపాదన అతనికి ఇవ్వాల్సి వస్తుంది, లేదా వాళ్ళకి పుట్టిన బిడ్డలు చంద్రబాబు నాయుడు సంతానం అని చెబితే పొరుగు తక్కువ ఉద్యోగులకి. అందుకని ఈ రెండింటికి తప్ప మిగిలిన వాటన్నిటికీ ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే అది చంద్రబాబు 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 అని ఆ చంద్రబాబు నాయుడు గారి జపమే చేశారు. కానీ ప్రజలు అమరావతి సృష్టికర్తగా, పోలవరం పూర్తి చేసేటువంటి దమ్మున్నటువంటి నాయకుడిగా, ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిక్చూచిగా ప్రజలందరూ నమ్మి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది గెలిచారుగా, అందులో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బోహడాగాడు కూడా ఉన్నాడు. అతన్ని తీసేస్తే 10 మంది, అది కూడా కడప జిల్లాలోనే ఇద్దరు. వాళ్ళిద్దరూ ఉంటారో జంప్ అవుతారో జగన్మోహన్ రెడ్డికి తెలియనటువంటి పరిస్థితి. ఇక ఎంపీలు అది వేరే లెక్క. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా 2 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మంత్రాలయం, ఆలూరు. మరి వీళ్ళిద్దరు కూడా ఉంటారా అంటే అది కూడా డౌటే. ఇక ఆ తర్వాత మళ్ళీ ప్రకాశం జిల్లాలో 2 సీట్లు గెలిచారు, దరిసి, ఎర్రగొండపాలెం. వాళ్ళిద్దరూ ఉంటారా అంటే అది కూడా డౌటే. దీని తర్వాత అసలు ఇతను ఎక్కడయ్యా ఈ పార్టీకి సీట్లు వచ్చినాయి అంటే అరకు, పాడేరు, అంటే ఉత్తరాంధ్ర మొత్తం మీద ఈ 2 సీట్లే వచ్చాయి. వాళ్ళిద్దరన్నా ఉంటారా అంటే అది అనుమానమే, డౌటే. వాళ్ళు కూడా జంప్ అయ్యేటువంటి అవకాశాలే అత్యధికంగా ఉన్నాయి. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి తప్ప గెలిచినటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడు కూడా ఉంటాడా లేదా అనేది డౌట్. మరోళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, లేదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ 4 పార్టీల ఆప్షన్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్థానాలకి తెలుగుదేశంకి అవసరం లేదు. ఇట్లాంటి తప్పుడు పార్టీ నుంచి తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు తెచ్చుకోడు. పొత్తులో ఉండి భారతీయ జనతా పార్టీ ఆ పని చేస్తుందా అంటే ప్రస్తుతానికి తెలియదు. ఇక వీళ్ళకి దిక్కున్నటువంటి ఏకైక పార్టీ మార్గం ఉన్నది ఏకంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోతే మరి జగన్ అనేటువంటి వ్యక్తి పెట్టుకున్నటువంటి డెకాయిట్ 420 పార్టీ అసలు మిగులుతుందా? ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో నెట్టివేయబడింది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉండకపోవచ్చు, ఉన్నా నామమాత్రమైపోవచ్చు. కేవలం 6 నెలల కాలంలో అటు తెలంగాణలో విర్రవీగి చంద్రబాబు నాయుడు గారిని కారుకుత్తలు కూసినటువంటి బీఆర్ఎస్ అనబడేటువంటి టీఆర్ఎస్ మూత వేయబడే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అరాచకం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసివేతకు దగ్గరుంది.